బీసీలకు పెద్దపీట వేశారు. బీసీ విద్యార్థులకు బీసీ యువతకు ఆసరాగా ఉన్నాం. ఇదే విధంగా మరి ముందుకి కూడా ఇదే విధంగా బీసీ స్టడీ సర్కిల్స్ని బలోపేతం చేస్తూ బీసీ విద్యార్థులకు బీసీ యువతకు చేదోడు వాదోడుగా ఉంటామని కూడా తెలియజేస్తూ, ఎందుకంటే మరి ఈరోజు 16,340 పోస్టులు అంటే తమాష కాదు. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం పెట్టిన ఫైల్ ఇది. మరి అన్నీ ఈరోజు ఆ తొలి సంతకంతో పాటు గతంలో మేము ఏదైతే సూపర్ 6 పథకాలు ఇచ్చామో అవి ఒక్కొక్కటిగా అమలు పరుచుకుంటూ వస్తూ మరి ప్రజలకు ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఈ నెలన 20వ తారీఖున మరి చాలా గర్వంగా ఉంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సూచనల మేరకు ఈ గత 15 నెలలుగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే మేము విద్యార్థులకు యువతకు కోచింగ్ ఇవ్వడం, మరి దానికి జాతీయ అవార్డు గుర్తింపు రావడం, స్క్వాచ్ అవార్డు కూడా మాకు రావడం చాలా గర్వంగా ఉంది. ఈ నెల 20వ తారీఖు కూడా మేము తీసుకుంటున్నామనే విషయం తెలుసు. దీనికి సహకరించిన, దీనికి దిశ నిర్దేశించిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి, మరి యువగళం అధినేత విద్యాశాఖ మంత్రి గారికి, మరి మా డిపార్ట్మెంట్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఈరోజు బీసీ హాస్టల్స్ కూడా నిన్నటి రోజు కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు గతంలో ఈ 15 నెలల్లోనే బీసీ హాస్టల్స్ అన్ని రెన్యువేషన్ జరుగుతున్నాయి, బీసీ గురుకులాల్లో కూడా రెన్యువేషన్ జరుగుతున్నాయన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, అంతేకాకుండా మరి విద్యాశాఖ మంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి ఈరోజు విద్యాశాఖలోనే ఎంతో నాణ్యతమైన విద్య అందుతుంది. మరి ఒక పక్క ఐటీ రంగంలో, ఒక పక్క పరిశ్రమలు తేవటం, యువతకు ఏదైతే మాట ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు దాన్ని పరిగణలోకి తీసుకోవడం, దానితో పాటు ఈరోజు ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్తో పాటు మిడ్ డే మీల్స్ కావచ్చు, మరి డొక్కా సీతక్క భోజనం కావచ్చు, మరి సూపర్ ఫైన్ రైస్ ఇవ్వటం వల్ల విద్యార్థుల్లో నిజంగా చాలా ఆనందంగా ఉన్నారనే విషయం కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం కూడా బడుగు బలహీన వర్గాల బిడ్డలకు చేరాలనేది గొప్ప సంకల్పంతో మరి యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా దీన్ని అమలు పరచడం కూడా చాలా బాగుందనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి